నమస్తే. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏపీఎస్సి డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈరోజు హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ ఎండోమెంట్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2 లో ముఖ్యంగా మనకి ఎండోమెంట్ గ్రేడ్ లో వచ్చేటువంటి ఈ టెంపుల్ సిస్టానికి సంబంధించి మరియు హిందూ ఫిలాసఫీ ఏదైతే ఉందో రామాయణం, మహాభారతం, భాగవతం వీటికి సంబంధించి క్లాసెస్ అయితే నిన్న నుంచి సిలబస్ అనేది కూడా పెట్టడం జరిగింది. సిలబస్ కి సంబంధించిన వీడియో, వాటి యొక్క పోస్టుల వివరాల గురించి, నోటిఫికేషన్ గురించి నిన్న ఒక వీడియోలో మనం చూసాం. దానికి కంటిన్యూషన్ గా ఈ వీడియో. ఈరోజు మనం ఈ వీడియోని రామాయణంతో స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏపీఎస్సి డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ తరఫున మనకి గవర్నమెంట్ అనేది 18 నోటిఫికేషన్ల దానికి ఏపీఎస్సి సిద్ధం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది గవర్నమెంట్ నుంచి ఈనాడులో ప్రచురితమైనటువంటి ఈ నోటిఫికేషన్స్. అందులో ముఖ్యంగా మనకి నిన్న మనం వివరించుకున్నాం ఏ పోస్టులు గవర్నమెంట్ ఇవ్వనుంది అనే దాని గురించి కూడా. ఇందులో మనకి ఎక్కువ శాతం ఎండోమెంట్ కి సంబంధించిన కూడా ఇవ్వటం జరిగింది. దేవాదాయ శాఖలో ముఖ్యంగా 7 పోస్టులు, ఇది గ్రేడ్ 1 కి సంబంధించిన పోస్టులు. దాంతో పాటుగా 104 పోస్టులు అనేవి ఎండోమెంట్ కి సంబంధించి కూడా గ్రేడ్ 3 కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. మొత్తం 137 పోస్టులు అని చెప్పి కూడా మనం నిన్న ప్రీవియస్ వీడియోలో వివరించడం జరిగింది. ఈరోజు మనం సిలబస్ చూసినట్లయితే సెకండ్ పేపర్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసేసి రామాయణం సంబంధించింది. అందులో రామాయణ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్, అంటే రామాయణంలో వివిధ పాత్రల గురించి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. వివిధ పాత్రల గురించి ఎన్ని పాత్రలు ఉన్నాయి, వాటికి సంబంధించిన కనీస పరిజ్ఞానం, అదేవిధంగా రామాయణంలో వచ్చినటువంటి ఎన్ని ఖండాలు ఉన్నాయి, మొత్తం 7 అని చెప్పుకున్నాం. అందులో ఎన్ని ఖండాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా వివరించుకోవచ్చు. దీనిలో వచ్చే పాత్రలు కానీ, ప్రదేశాలు కానీ, కాండం అంటే చెరుపు కణుపు అని అంటారు అని కూడా అంటారండి. ఈ కాండాల్లో వచ్చే ఎన్ని కాండాలు ఉన్నాయి, ఆ కాండాల్లో వచ్చే పాత్రలు కానీ, ప్రదేశాలు కానీ, రాజవంశాలు కానీ మనం చెప్పుకోవచ్చు. ఈ రామాయణంలో ఉన్నటువంటి ఈ కాండాలలో ఇంకొకటి రామాయణంలో పేర్కొన్నటువంటి రాజవంశాలు అంటే రామాయణంలో అయోధ్య అదొక సూర్యవంశం, దశరథుడిది, జనకుడు వాళ్ళ యొక్క వంశం చంద్రవంశం. అదేవిధంగా వివిధ కాండాల్లో వచ్చేటువంటి వివిధ రాజుల యొక్క వాళ్ళ యొక్క రాజవంశాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా వివిధ ప్రదేశాలు, అయోధ్య నగరం ఒక ప్రదేశం, సీత యొక్క జన్మస్థానం లేదా సీతాదేవి పెరిగినటువంటి ప్రదేశం, జనక మహారాజు యొక్క రాజ్యం, ఆ ప్రదేశాల గురించి. తర్వాత వాళ్ళు అరణ్యానికి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఏ ప్రదేశాలు, సీతాదేవి, రాముడు, లక్ష్మణుతో సహా వాళ్ళు ఏ ప్రదేశాల్లో వాళ్ళు వెళ్ళారు, ఏ ప్రదేశాలని వాళ్ళు ఎంటర్ అయ్యి ఆ ప్రదేశాల్లో నివసించారు, ఆ ప్రదేశాలకు సంబంధించినవి, అక్కడున్న పాత్రల సంబంధించి కూడా ఒక కనీస పరిజ్ఞానం అనేది ఈ పేపర్ 2 కావాల్సి ఉంటుంది. సరే, మొదట మనం రామాయణానికి తీసుకుంటే, రామాయణం అనేది ఒక గొప్ప కావ్యం. ఈ కావ్యాన్ని వాల్మీకి మహాముని రచించడం జరిగింది. అందుకే అతన్ని ఆది కవిగా చెప్పుకోవచ్చు. రామాయణం భారతీయ వాంగ్మయంలో అంటే భారతీయ సాహిత్యంలో ఒక ఆది కావ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో, లేదా రాముడు అనే ఒక గొప్ప పాత్ర, ఎంతో మందికి ఆదర్శనీయం, ఒక గొప్ప వ్యక్తి, తండ్రి యొక్క
ఆజ్ఞను శిరసావహించేవాడు. ముఖ్యంగా కైకేయి కౌసల్య తన తల్లి కౌసల్య కంటే కూడా కైకేయి మాట ఎక్కువ విన్నవాడు. ఆమె కోరిక మేరకు వనవాసం చేయటం జరిగింది చాలా వరకు. ఈ రామాయణ మహాకావ్యం సాహిత్య చరిత్ర ప్రకారం వేదకాలం తర్వాత అంటే క్రీస్తుకు పూర్వమే 1500లో ఈ రామాయణ మహాకావ్యం దేవనాగరి భాష అంటే సంస్కృతంలో రచించబడింది. ఈ యొక్క వాల్మీకి మహా కవి చేత. రామాయణ కావ్యంలోని కథ త్రేతాయుగ కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నాడు. ఎప్పుడండి? త్రేతాయుగం. ఎన్ని యుగాలు ఉన్నాయండి? 4 యుగాలు. ఆ 4 యుగాల గురించి కూడా తర్వాత స్లైడ్ లో మనం చూడొచ్చు. సో ఈ రామాయణం అనేది ఎప్పుడు జరిగింది అని చూస్తే త్రేతాయుగంలో జరిగింది. భారతదేశంలోని అన్ని భాషల యందు ఈ రామాయణం అనేది రచించడం జరిగింది. అన్ని ప్రాంతాల నందు కూడా ఈ కావ్యం ఎంతో ఆదరణీయం, పూజనీయం. ముఖ్యంగా ఇతర దేశాల్లో కూడా అనగా ఇండోనేషియా, బాలీలో ఈ రామాయణం నృత్య నాటకంగా కూడా బాగా ప్రసిద్ధి చెందింది. థాయిలాండ్ లో కూడా రామాయణం గురించి కూడా కథలుగా ఉన్నాయి. కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ ఈ దేశాల్లో కూడా రామాయణం అనేది బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బాలిలో అయితే ఒక నృత్య రూపకంగా రామాయణం బాగా ప్రసిద్ధి చెందిందని చెప్పుకున్నాం. ఇక్కడ మీకు కనిపించే ఇమేజ్ బాలికి సంబంధించిన ఇమేజ్. అందులో ఈ రామాయణం అనేది నృత్య రూపకంగా ప్రదర్శించే విధంగా ఉండటం జరిగింది. దయచేసి గమనించండి. అంటే మనకి ఈ రామాయణం ఒక మహాకావ్యం అని చెప్పుకున్నాం. అసలు కావ్యం అంటే ఏంటి, ఈ కావ్యం అంటే ఏంటి అనే దాని గురించి వచ్చినప్పుడు మనం ఇక్కడ కావ్యంగా ఒక కవి యొక్క భావనలు, ఎవరైతే ఈ కావ్యాన్ని రచిస్తారో ఆ కవి యొక్క భావాలను, అనుభవాలను, ఆలోచనను ఒక కవితా రూపంలో వ్యక్తపరచడం అన్నమాట. అంటే అతను మహాకవి వాల్మీకి ఈ రామాయణం గురించి, ఈ వాల్మీకి విరచిత మహాకావ్యం రామాయణం కాబట్టి అతను తన యొక్క అనుభవాలను, ఆలోచనలను, భావాలను ఒక గద్య రూపంలోనో పద్య రూపంలోనో వ్యక్తపరచడం కవి. దాన్నే కావ్యం అంటారు. ఇది ఒక రకమైన సాహిత్య ప్రక్రియ. అదేవిధంగా ఇది సాధారణంగా పదాల, అలంకారాల మరియు భావాలను ఉపయోగించి ఆనందాన్ని మరియు భావోద్వేగాలను సృష్టిస్తుంది. అంటే ఈ యొక్క రామాయణం ఏదైతే ఉందో దేవనాగరి లిపి అనగా సంస్కృత భాషలో రచించడం, ఒక్కొక్క పద్యంలో ఛందస్ కానీ అలంకారాలు కానీ చక్కగా వివరించడం జరిగింది అని చెప్పడం జరిగింది. కావ్యం అనేదాన్ని ఒక పెద్ద కథగా కూడా చెప్పుకోవచ్చు, ఒక చిన్న పద్య రచన కూడా అనొచ్చు. అదేవిధంగా నాటకం అని కూడా కావ్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఇదే కావ్యం. అయితే మనం ఇక్కడ చూసినట్టయితే త్రేతాయుగం అన్నాం. రామాయణ కావ్యంలోని కథ త్రేతాయుగ కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నాడు. అంటే సరే, ఈ యుగాలు ఎన్ని అనుకున్నాం? త్రేతాయుగం అన్నాం. అయితే ఈ యుగాలు ఎన్ని అంటే త్రేతాయుగానికి ఏమన్నా ముందు యుగం ఉందా లేదా తర్వాత ఏమన్నా యుగాలు ఉన్నాయా అన్నప్పుడు మనం చూస్తే త్రేతాయుగానికి ముందు హిందూ ధర్మం ప్రకారం యుగాలు మొత్తం 4 అని చెప్పబడ్డాయి. అందులో కృతయుగం, అదేవిధంగా తర్వాత త్రేతాయుగం, రెండో యుగం త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం ఏదైతే కృష్ణుడు పుట్టి పరిపాలించింది, తన యొక్క రాజ్యాన్ని, నందవంశాన్ని పరిపాలించటం, అదేవిధంగా పాండవులకు సహకరించటం, ఇదంతా ద్వాపర యుగంలో జరిగింది. మరియు కలియుగం, ఇప్పుడు మనం ఉన్నది కలియుగం. అంటే 4 యుగాలు. రెండో యుగంలో రాముడు జన్మించడం జరిగింది. అది రాముడు పరిపాలించిన రాజ్యం అయోధ్య నగరం. ఆయన యొక్క యుగాన్ని త్రేతాయుగం అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. కృష్ణుడు ఎవరైతే ఉన్నారో మన కృష్ణ భగవానుడు, ఆయన ద్వాపర యుగానికి సంబంధించిన
వాడు అని చెప్పుకోవచ్చు. తర్వాత మహాభారతం మరియు మహాభాగవతం వివరించుకునేటప్పుడు ఈ ద్వాపర యుగానికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. అయితే రామావతారానికి ముందు అవతారాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే విష్ణువుకి మొత్తం 10 అవతారాలు ఉన్నాయి. ఈ రామ అవతారం విష్ణువు యొక్క 7వ అవతారం. ఈ విష్ణువు యొక్క ఏవైతే అవతారాలు ఉన్నాయో వాటిని దశావతారాలు అనడం జరిగింది. ఈ దశావతారాలు చూస్తే మొదటిది మత్స్య అవతారం, తర్వాత కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం. ఇక్కడికి 6 వచ్చినాయి. ఇది 7వది వచ్చేసరికి శ్రీరాముని యొక్క అవతారం. శ్రీరాముని రాజ్యపాలన ఎన్నో దేశాలకు ఎంతో మందికి ఆదర్శనీయం. అతని యొక్క వాక్ పరిపాలన కానీ, అదేవిధంగా అతని యొక్క ఏకపత్ని వ్రతుడు, అదేవిధంగా అతను పాలించిన విధానం రాజ్యాన్ని చాలా ఆదర్శనీయం దేశానికి. 8వ అవతారం వచ్చేసి ద్వాపర యుగంలో కృష్ణుడి యొక్క అవతారం, తర్వాత బుద్ధ అవతారం, చివరికి కలి కాలంలో కలియుగంలో వచ్చేటువంటి అవతారం కల్కి అవతారం. అది ఇంకా మనం ఆ అవతారం ఉన్నది ఇంకా వచ్చి ఉండకపోవచ్చు, వస్తే చూద్దాం. సరే, ఈ అవతారాలు ఉన్నాయి. దశావతారాల్లో 7వ అవతారం శ్రీరామ అవతారం, త్రేతాయుగానికి సంబంధించింది. అది వాల్మీకి విరచిత రామాయణం కథ ఆ యుగంలో జరిగిందని చెప్పేసి వాల్మీకి మహర్షి చెప్పడం జరిగింది. ఈ అవతారాలు హిందూ మతం ప్రకారం విష్ణువు విశ్వాన్ని అంటే మన ప్రపంచాన్ని సమతుల్యం చేయడానికి, అంటే అటు మంచి చెడు అనే రెండు జరుగుతుంటాయి కాబట్టి వాటిని సమతుల్యం చేయడానికి, అంటే చెడు ఎక్కువైనప్పుడు ఎవరొక అవతారంలో రావాలి అన్నప్పుడు ఈ అవతారాలు విష్ణువు ధరించడం జరిగింది. అందులోదే రామావతారం. అంటే ప్రపంచాన్ని మంచి చెడు సమంగా ఉండేటట్టు, సమపాలలో ఉండే విధంగా దుష్టత్వాన్ని నిర్మూలించడానికి అవతరించిన విష్ణు రూపాలు ఈ అవతారాలు. అందులో ముఖ్యంగా త్రేతాయుగంలో అవతరించినటువంటి అవతారం రామావతారం. ఈ రామావతారం హిందూ మతం మరియు సంస్కృతిలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉందని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే శ్రీరాముడు ఆదర్శప్రాయుడు, గొప్పవాడు. అతన్ని ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంది ఇప్పటికీ కూడా. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు. అదేవిధంగా అతని యొక్క రూపం దివ్యమైన రూపం. ఇతను శ్రీరాముని అవతారం, విష్ణువు యొక్క 7వ అవతారంగా భావించబడే రాముడు అతని యొక్క నైతికత, ధర్మం, ఆదర్శ పురుషుడుగా మరియు సత్యవాక్ పరిపాలన దక్షుడిగా హిందువులకు శ్రీరాముడు ఒక ఆదర్శమూర్తి. రామాయణంలో వివరించబడి అది హిందువులకు ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక మూలం అని చెప్పుకోవచ్చు రామాయణం. సరే, వాల్మీకి రామాయణమే గాక, అంటే వాల్మీకి రచించినటువంటి రామాయణమే గాక వేదవ్యాసుడు కూడా రామాయణాన్ని రచించడం జరిగింది. ఆధ్యాత్మ రామాయణం అని, భావభూతి అనే ఆయన ఉత్తర రామచరితం అని. ఇవి చాలా వీటికి చాలా పేరుందండి. మరియు మనకు తెలుగులో వచ్చేసరికి రంగనాథ రామాయణం అని, రామాయణ కల్పవృక్షం అని చెప్పేసి, మందరం అనే ఇవి కొన్ని రామాయణానికి సంబంధించిన కొన్ని తెలుగు రచనలు. అదేవిధంగా తులసీదాస్ రచించినటువంటి రామచరిత మానస్, కడిబూలి అంటారు. అదే కంబరామాయణం తమిళంలో. ఇలా ఉన్నాయి. అదేవిధంగా కన్నడ రామాయణం గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా రామాయణాలు అనేవి వివిధ రకాలుగా వివిధ రచయితల చేత కూడా రచించబడ్డాయి. తర్వాత రామాయణంలో మనం ఇందాల సిలబస్లో చూసాము, కాండాలు అనే చెప్పుకున్నాము. రామాయణ మహాకావ్యం 7 కాండాలు, 7 కాండములు. కాండం అంటే చెరుకు కణుపు అని అర్థం వస్తుందండి, లేదా 7 భాగాలుగా విభజించబడింది. వాస్తవానికి వాల్మీకి రాసిన రామాయణంలో 6 కాండాలు మాత్రమే ఉన్నాయి.
ఏడో కాండం అనేది అది ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. అసలు ఏడో కాండం అనేది లేదు అని చెప్పేసి అంటున్నారు. ఈ రామాయణంలో మొత్తం 24,000 శ్లోకములు ఉన్నాయి, లేదా శతకోటి అక్షరాలని కూడా చెప్తారు. అయితే ఏడవ 6 కాండాలు కాకుండా ఏడవ కాండమైన ఉత్తరాకాండం అంటాం వాల్మీకి రచన కాదంటారు కొంతమంది చరిత్రకారులు. కాండం అనగా చెరుకు గణుపు అని మనం ముందు నుంచి చెప్తూ వస్తున్నాము. రామాయణ కథనం చెరుకు వలె చాలా తీయనైనది, లేదా మధురమైనది, అమృతం కంటే కూడా గొప్పది అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ కాండాల్లో కొన్ని భాగాలు ఉంటాయి, ఉపభాగాలు ఉంటాయి. ఆ భాగాలను సర్గలు అంటాం. ఈ సర్గ అనేది పురాణాల్లోనే ఒక భాగం. మన సర్గ గురించి తెలుసుకోదలుచుకుంటే సర్గ అనేది పురాణాల్లో ఒక భాగం. ఇది సృష్టి, వికాసం మరియు నాశనం యొక్క ప్రక్రియను వివరిస్తుంది. అంటే ఈ సర్గలు ఏవైతే ఉపకాండాల్లో ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాల్లో వచ్చేటువంటి పాత్రల ఔచిత్యం గురించి, అది చెడు పాత్రలైనా మంచి పాత్రలైనా వాటికి సంబంధించిన ప్రక్రియల గురించి, రచన గురించి వివరించడం జరుగుతూ ఉంది. 7 కాండాల గురించి చూస్తే బాలకాండం 77 సర్గలు ఉన్నాయి ఈ బాలకాండంలో. ఇందులో కథా ప్రారంభం, రాముని యొక్క పుట్టుక, అతని యొక్క బాల్యం, విశ్వామిత్రుడు ఎంటర్ అవుతాడు, ఇతని రాజవంశం కూడా మనం చూడాలి ఏంటనేది. తర్వాత విశ్వామిత్రుడితో అతని ప్రయాణం, యాగ పరిరక్షణ, ఈ యొక్క రాక్షసుల నుంచి విశ్వామిత్రుడు యాగం చేస్తున్నప్పుడు ఆ యాగ పరిరక్షణ ఎలా చేశాడు శ్రీరాముడు. తర్వాత సీతా స్వయంవరం ఎలా జరిగింది, సీతారామ కళ్యాణం అనేది ఈ బాలకాండంలో ఉంటుంది. తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత అయోధ్యకాండ. ఈ కాండలో 119 సర్గలు ఉన్నాయి. ఇందులోనే తన కొడుకుకి భరతుడికి పట్టాభిషేకం చేయమని చెప్పేసి దశరథుడిని కోరుతుంది కైకేయి. ఎందుకంటే ఆల్రెడీ దశరథుడు కైకేయికి ఒక మాట ఇచ్చి ఉంటాడు ఒక యుద్ధంలో. దానికి ఏవైనా కోరిక కావాలంటే ఎప్పుడైనా కోరుకోవచ్చు అనగానే ఆమె నాకు అవకాశం ఉన్నప్పుడు కోరుకుంటానని చెప్తుంది. దానికి దశరథుడు సుముఖం వ్యక్తం చేస్తాడు. ఆ టైం వచ్చినప్పుడు కైకేయి భరతుడిని రాముడి కంటే ముందుగా భరతుడిని రాజ్యాభిషేక్తం చేయమని చెప్పి అడుగుతుంది. అది కైకేయి కోరిక. ఈ అయోధ్యకాండలో దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభం, అంటే వీళ్ళు వనవాసం ప్రారంభం అవుతుంది ఈ అయోధ్యకాండలోనే. 119 సర్గలతో ఈ అయోధ్యకాండ అనేది పూర్తవుతుంది. ఎప్పుడైతే వనవాసానికి ఎంటర్ అవుతారో అరణ్యకాండము, వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము. లాస్ట్ లో సీతాపహరణము, రావణాసురుడు శూర్పణఖ శ్రీరాముని వలచి ఆ ఆశ్రమానికి వచ్చినప్పుడు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిందమ్మా, నేను చేసుకోనన్నప్పుడు, అయినా సరే ఆమెను సీతాదేవిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకోమని అంటుంది. ఈమె శూర్పణఖ రావణాసురుని యొక్క సోదరి. ఈ శూర్పణఖతో పాటు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో కరదూషణల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. జనస్థానము ఎవరి యొక్క ప్రదేశం అన్నప్పుడు కరదూషణలు. ఈ కరదూషణలు రావణాసురుని యొక్క పినతండ్రి కుమారులు, శూర్పణఖకు అన్నదమ్ములు వరుసవుతారు. ఇక్కడున్న పాత్రలో మనం ఈ పాత్రల గురించి చూడవచ్చు. అదేవిధంగా శ్రీరాముడు సీతాదేవి సమేతంగా లక్ష్మణుడితో సహా మునులు ఆశ్రమాలను సందర్శించటం, అరణ్యంలోనే వాళ్ళ యొక్క ఆశ్రమాలను ఏర్పరచుకోవటం జరుగుతుంది ఈ అరణ్యకాండంలో. ఈ అరణ్యకాండం 75 సర్గలు కలిగి ఉంటుంది. సో మనం చదువుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అరణ్యకాండంలో వచ్చే పాత్రలు, ప్రదేశాలు, అక్కడ ఎవరైనా రాజులు ఉంటే వాళ్ళ యొక్క రాజవంశాలు, ఈ యొక్క ప్రతి ఒక్క రాక్షసుడైనా సరే వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటనేది చూసుకోవాలి. ఆ అరణ్యకాండంలో కరదూషణుల యొక్క జనస్థానం అనే ప్రదేశంలో ఈ కరదూషణులు అనే వాళ్ళు రాజ్యపాలన చేయటం జరిగిందని చెప్పేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా అడిగి ఉన్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. కిష్కింద కాండ 67 సర్గలు. 67 సర్గలు కిష్కింద కాండ అంటే ఎప్పుడైతే హనుమంతుని యొక్క ప్రదేశం, జనస్థానం కానీ హనుమంతుని ఉండేటువంటి ప్రదేశంలోకి ఎంటర్ అయిన తర్వాత అది కిష్కింద కాండ అని జరుగుతుంది. ఇక్కడ రాముని దుఃఖము, హనుమంతుడి రామునకు సుగ్రీవునకు స్నేహం కూర్చుట,
తర్వాత వాలి యొక్క వధ, సీతాన్వేషణ ఆరంభం. తమిళనాడుకు వచ్చేసారు. తమిళనాడుకు వచ్చి సీతాన్వేషణ ప్రారంభం అవుతుంది. అది కిష్కింధ కాండ అంతటితో 67 సర్గలతో అంతమవుతుంది. తర్వాత సుందరాకాండము 68 సర్గలు కలిగి హనుమంతుడు సాగరంను లంఘించుట. ఏదైతే మన రామేశ్వరం నుంచి హనుమంతుడు లంఘించి సీతాన్వేషణ చేస్తాడు. లంకలోకి వెళ్ళి సీతను అశోక వాటికలో, అశోక వనంలో సీతాన్వేషణ చేస్తాడు. సీత అక్కడ ఉందని తెలుసుకొని లంకా దహనం చేస్తాడు. రాముని యొక్క మెసేజ్ ని రావణాసుడికి అందించేసి సీతదాడును రాముడికి తెలియజెప్తాడు. సీత అశోకవనంలో రావణాసురుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి, లంకలో ఉన్నటువంటి రాజ్యంలో రావణాసురుని యొక్క అశోకవనంలో సీత అమ్మవారు ఉన్నట్లు శ్రీరామునికి తెలియజేస్తాడు ఈ సుందరాకాండంలో. మొత్తం 68 సర్గలు ఉన్నాయి. ఇక్కడ కూడా పాత్రలు, అదేవిధంగా వాటి యొక్క ఔచిత్యం ఏంటనేది చూసుకోవాలి, ప్రాముఖ్యత ఏంటనేది చూడాలి. ఇక్కడ ఎంతో మంది వస్తారు, ఎంతో మంది కపిల వీరులు వస్తారు, వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత యుద్ధకాండంలో 131 సర్గలు, హైయెస్ట్ సర్గలు ఉన్నది ఇదే. 130 మనకు అడుగుతారు ఏ కాండంలో ఎక్కువ సర్గలు ఉన్నాయి అంటే, ఉపభాగాలు ఉన్నాయి, ఉపకాండాలు ఉన్నాయి అని అడిగినప్పుడు యుద్ధకాండం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటి, ఈ యుద్ధకాండంలో ఏమొస్తుందంటే సాగరంకు వారధి నిర్మించటం. మనం ఆల్రెడీ చూసాము, రామసేతు యుద్ధం జరుగుతుంది, రావణాసురుని సంహరించబడతాడు. రావణాసురుడు ఎవరనేది కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆయన ప్రముఖ వ్యక్తి, ఆయనకున్న శాపం ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత సీత అగ్ని ప్రవేశం, ఎవరో మాట్లాడిన మాటలకి సీత అగ్ని ప్రవేశం జరుగుతుంది. అయోధ్యకు రాక, రామ పట్టాభిషేకం, ఇది గురించి ఈ యుద్ధకాండం అంతమవుతుంది. తర్వాత వచ్చే ఉత్తరాఖండం, ఇది వాల్మీకి రాయలేదని కొంతమంది చెప్తున్నారని చెప్పేసి మనం ఫస్ట్ చూసాము. ఈ ఉత్తరాఖండంలో సీత అడవులకు పంపబడుట, ఇక్కడే కుశలవులు వృత్తాంతము, సీత భూమిలో కలిసిపోవుట, రామావతార సమాప్తి అనేది ఇక్కడ చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక సినిమా చూస్తున్నాం, లవకుశులు అనే సినిమా, ఎన్టీఆర్ గారు, అంజలి గారు నటించినటువంటి సినిమా. దానిలో మనకి సీతాదేవిని ఒక వ్యక్తి, ఆమె అక్కడికి పోయింది, ఆమె నిజంగా పుణ్యవతేనా లేదా శిలవతేనా అని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పటం వల్ల రాముడికి అనుమానం వస్తుంది. దాని ద్వారా కుశలవులు అప్పుడు కడుపులో ఉండటం వలన ఇది కొంచెం రాముడికి అవమానం అనిపించి ఒక అనుమానంతో అడవులకు పంపించడం జరుగుతుంది. అక్కడ ఒక మహర్షి, వాల్మీకి మహర్షి ఆమెని ఆ ఆశ్రమంలో ఉంచి కుశలవులు జన్మించిన తర్వాత వాళ్ళని పెంచడం జరుగుతుంది. అది సినిమాలో మనం చూసాం. తర్వాత సీత ఈ కుశలవుల్ని రాముడికి అప్పచెప్పేసి తన తల్లి భూమాత ఒడిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాముడు ఈ కుశలవులకి పట్టాభిషేకం చేసి తన అవతారాన్ని కూడా సమాప్తి చేస్తాడు అని చెప్పేసి ఆ సినిమాలో మనం చూసాం. అది ఉత్తరకాండ అనేది వాల్మీకి చేత రాయబడలేదని కొందరు అభిప్రాయం. సో ఈ పాత్రల గురించి, ఈ కాండాల గురించి రానున్న వీడియోస్ లో మనం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ APPSC Dream యూట్యూబ్ ఛానల్.